ఇండియాలో ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. సో ఆ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లో మనం వర్క్ చేస్తున్నాం. నేను ఎక్కడైతే డైరెక్ట్ సెల్లింగ్ అని మాట్లాడతానో అక్కడ మీరు ఐఎంసి అని చెప్పి మీరు భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈవెంట్ యొక్క ఇంపార్టెంట్ ఏముంది ఐఎంసి లో? ఈవెంట్స్ కి మనం అటెండ్ కావడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది, ఎలాంటి ఉత్సాహం కలుగుతుంది, ఎలాంటి ఎనర్జీ అనేది మనకు వస్తుంది, ఎలాంటి మోటివేషన్ అనేది వస్తుంది, ఎలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, నిజంగా స్కిల్స్ నేర్చుకుంటామా, అలాంటి విషయాల గురించి ఈ రోజు మీకు ప్రతి ఒక్కటికి పూస గుచ్చినట్లు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీరందరూ కూడా నా వైపే చూస్తూ నేను మీ ముందే ఉన్నాను, మీ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి నా మొహాన్ని చూస్తూ మీరు విన్నట్లయితే ఈ పాయింట్స్ మీకు 100% ఉపయోగపడతాయి. నెక్స్ట్ మీరు 15th కి 22nd కి ఈవెంట్ కి అటెండ్ అయితే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పాయింట్స్ అన్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు సెషన్ వచ్చేసి మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో మరి వాట్ ఆర్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఈవెంట్స్? ఈవెంట్స్ ఏముంటాయి డైరెక్ట్ సెల్లింగ్ లో? ఐఎంసి కంపెనీలో ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి, ఎలాంటి ఈవెంట్స్ మనకు జరుగుతాయి, ఆ ఈవెంట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోడక్ట్ లాంచింగ్ జరుగుతుంటాయి. మనకి లాస్ట్ 6 months బ్యాక్ పూరక్ నారి టాబ్లెట్ రిలీజ్ కావడం జరిగింది. పూరక్ నారి టాబ్లెట్ రిలీజ్ అయినప్పుడు మన ఐఎంసి కంపెనీ యొక్క ఎండి గారు, మన ఐఎంసి కంపెనీ యొక్క చైర్మన్ గారు అశోక్ భాటియా, సత్యన్ భాటియా గారు ఒక చోట ఒక మంచి ఈవెంట్ జరిపి ఆ పూరక్ నారి టాబ్లెట్ ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్లా మన ఐఎంసి కంపెనీలో ఈవెంట్స్ జరిగే రకరకాల ఈవెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ప్రోడక్ట్ లాంచింగ్ అనేటువంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ లాంచింగ్ అనే ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ మనకి ట్రైనింగ్ సెషన్స్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. పూరక్ నారి టాబ్లెట్ లో ఇంగ్రీడియంట్స్ ఇట్లా ఉన్నాయి, పూరక్ నారి టాబ్లెట్ ఇట్లా పనిచేస్తుంది, ఎగ్ రిలీజ్ కి పనిచేస్తుంది, క్వాలిటీ ఎగ్ రిలీజ్ గానికి కావడానికి పనిచేస్తుంది, ఎవరైతే ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ ఉన్నదో దానికి సో ఇట్లా పనిచేస్తుంది అని చెప్పి మనకి ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ గురించి ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేయడానికి మనకి ఈవెంట్ ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి కంపెనీలు. అదే విధంగా రికగ్నిషన్ సెరమనీస్ జరుగుతూ ఉంటాయి. రికగ్నిషన్ సెరమనీస్ అంటే లాస్ట్ 6 months లో కానీ లాస్ట్ 1 year లో కానీ ఐఎంసి కంపెనీలో ఎవరైతే సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేశారో, ఎక్కువ టర్న్ ఓవర్ ను తీసుకొచ్చారో, లేదంటే వాళ్ళు ఉన్నటువంటి పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ ను చేంజ్ చేసుకున్నారో వాళ్ళకి ఒక గుర్తింపు, ఒక సన్మానం అనేది జరుగుతూ ఉంటది. వాళ్ళకి పూలదండలు వేస్తూ ఉంటారు, వాళ్ళకి శాలువతో సన్మానం చేస్తూ ఉంటారు. ఒక గొప్ప గుర్తింపు అనేది వాళ్ళకి ఆ వేదిక పైన, ఆ ఈవెంట్ పైన వాళ్ళని గుర్తించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అదే విధంగా ఇదే వేదిక పైన లీడర్షిప్ అండ్ మోటివేషనల్ ఈవెంట్స్ జరుపుతూ ఉంటారు. అంటే మన లోపల మనం 0 నుంచి ఐఎంసి కంపెనీలో జాయిన్ చేయడం జరిగింది, మనకి ఎలాంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు, ఎలాంటి మార్కెటింగ్ స్కిల్స్ లేవు, ఏం నాలెడ్జ్ లేవు. కానీ ఐఎంసికి వచ్చిన తర్వాత మీకు ఈవెంట్స్ ఏర్పాటు చేసి ఆ ఈవెంట్స్ లో లీడర్షిప్ స్కిల్స్ ఎందుకు కావాలి? ఈ రోజు మీరు సింగిల్ గా ఐఎంసి కంపెనీకి రావడం జరిగింది. మీరు సింగిల్ గా ఐఎంసి కంపెనీకి వచ్చిన తర్వాత మీ అప్లైనర్ చెప్పడం ద్వారానో లేకపోతే ప్లాన్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్ కోసమో మీరు కొంత టీం ని ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది. మీరు టీం ని ఏదో ఒక రకంగా ఆపర్చునిటీ మీటింగ్ కానీ, పర్సన్ టు పర్సన్ మీటింగ్ కానీ మీ యొక్క అప్లైన్ ని తీసుకెళ్లి ఆయన ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చెప్పించి, ఆయన ద్వారా మీకు అతనికి ప్లాన్ చెప్పించి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ మీరు మీ అప్లైన్ లాగా ఒక లీడర్ గా ఎదగాలి అని అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మీ లోపల డెవలప్మెంట్ కావాలి. టీం ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, టీం కి ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలి, సో వాళ్ళని మీరు లీడ్ చేయాలంటే మీ లోపల లీడర్షిప్ లక్షణాలు అనేది డెవలప్మెంట్ కావాలి. అలాంటి లీడర్షిప్ లక్షణాలని మీకు ఈ ఈవెంట్స్ జరిగినప్పుడు మీకు ఐఎంసి కంపెనీ వాళ్ళు మీకు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. గొప్ప ట్రైనర్స్, గొప్ప మోటివేషన్ స్పీకర్స్, గొప్ప ఎక్స్పర్ట్స్ అక్కడికి వచ్చి ఈ ఈవెంట్స్ వేదిక పైన మీకు లీడర్షిప్ స్కిల్స్ నేర్పించడం ద్వారా మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి ఈవెంట్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ మనకి ఢిల్లీలో కానీ హరిద్వార్ లో కానీ యాన్యువల్ ప్రోగ్రామ్ అనేది మనకు జరుగుతూ ఉంటది. ఈ యాన్యువల్ ప్రోగ్రామ్ అనేది జరిగినప్పుడు ఐఎంసి కంపెనీ యొక్క ఫౌండర్
అశోక్ భాటియా గారు ఇస్తున్నటువంటి స్పీచ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇన్స్పైర్డ్ గా ఉంటుంది, ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఇన్నర్ ఫీలింగ్స్ మనకు కలుగుతా ఉంటాయి. ఇప్పుడే వెళ్ళి సార్ లాగా నేను హోమ్ మీటింగ్ చేయాలి, ఇప్పుడే వెళ్ళి సార్ లాగా నేను పర్సన్ టు పర్సన్ మీటింగ్ చేయాలి, ఇప్పుడే వెళ్ళి అశోక్ భాటియా గారు సత్యన్ భాటియా గారిని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో అదే విధంగా నేను డెవలప్మెంట్ కావాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అశోక్ భాటియా గారు సత్యన్ భాటియా గారికి కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో రోజుకు 5,000 బీవీలు నువ్వు అమ్మిన తర్వాతనే ఇంటికి రావాలి అని చెప్పడం జరిగిందంట. ఒక ఈవెంట్ లో సార్ చెప్పడం జరిగింది, నేను విన్నాను. ఆ 5,000 బీవీలు సార్ సత్యన్ భాటియా గారు అమ్మిన తర్వాతనే ఇంటికి రావాలి, లేకపోతే డోర్లు క్లోజ్. మరి సార్ 5,000 బీవీల ప్రొడక్ట్ రీటైల్ చేసి ఇంటికి వచ్చి ఈ రోజు ఈ పొజిషన్ కి రావడం జరిగింది. అలాంటి రియల్ స్టోరీస్ మనకి చెప్పడం ద్వారా మనం మోటివేషన్ కావడానికి అవకాశం ఉంటది, ఈవెంట్స్ అటెండ్ కావడం ద్వారా. సార్ ఐఎంసి కంపెనీ యొక్క ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టరే ఇంత కసిగా పనిచేస్తే మరి నేనెందుకు కసిగా పని చేయకూడదు? వాళ్ళే సక్సెస్ అయితే మరి నేనెందుకు సక్సెస్ కాకూడదు? నేను కూడా వాళ్ళలాగా సక్సెస్ కావాలి, నేను కూడా అలాగే పని చేయాలి. ఒక ఒక ఎక్స్ట్రాడనరీ పర్సనే ఒక ఎక్స్ట్రాడనరీ వర్క్ షాప్ చేస్తా ఉంటే మరి నేను ఆర్డినరీ పర్సన్, 0% నేను ఇక్కడికి రావడం జరిగింది. 0 నుంచి హీరోగా మారాలి అని అంటే ఇలాంటి లక్షణాలు నేను పెంపొందించుకోవాలి, ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ నా లోపల నేను డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మనం ఇన్స్పైర్ కావడానికి ఈవెంట్స్ అనేటివి మనకి ఉపయోగపడతాయి. అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ని, అలాంటి మోటివేషనల్ వర్డ్స్ ని మనకి అక్కడ ట్రైనర్స్ మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఈవెంట్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో, ఇలాంటి ఈవెంట్స్ మన ఐఎంసి కంపెనీలో కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి ఈవెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మనము ఈవెంట్స్ ని చాలా ప్రాముఖ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంపార్టెంట్ గా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఈవెంట్స్ నిజంగా మనం ఎందుకు అటెండ్ కావాలి, ఎందుకు మనం స్కిప్ చేయొద్దు అని అంటే క్రియేట్ ఎక్సైట్మెంట్ అండ్ అర్జెన్సీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. క్రియేట్ ఎక్సైట్మెంట్ అండ్ అర్జెన్సీని ఈ ఈవెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకు ఎక్సైట్మెంట్ అవుతాం, ఎందుకు మనం అర్జెన్సీ క్రియేట్ చేస్తామనంటే ఒక ఈవెంట్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years బ్యాక్ మనకి హైదరాబాద్ లో ఒక రష్ జరిగినప్పుడు నేను అటెండ్ అయ్యాను. సో అటెండ్ అయినప్పుడు అక్కడ ఎవరైతే క్రౌన్ అంబాసిడర్ ప్రమోషన్స్ తీసుకుంటున్నారో, లేదంటే అంబాసిడర్ ప్రమోషన్ తీసుకున్నారో, చైర్మన్ ప్రమోషన్ తీసుకున్నారో వాళ్ళకి బాజా భజంత్రీల ద్వారా పూల దండలు వేస్తూ చప్పట్లతోని గోల చేస్తూ వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ అక్కడ ఏదైతే ఒక కార్పొరేట్ లెవెల్లో ఆ స్టేజ్ పైకి వస్తూ అందరికీ అభివాదం చేస్తూ అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి ఒక్కొక్కరికి ఒక 5 minutes టైం ఇవ్వడం జరిగింది. సో 200 మంది, 2,000 మంది, 2 లక్షల మంది ఇలాంటి ఈవెంట్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళందరి మధ్య ఒక లీడర్ ఆయన సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్టేజ్ మీదకి వస్తా ఉంటే వాళ్ళని చూడంగానే మనకి ఒళ్ళు జలధరించిపోతుంది. ఒక ఎక్సైట్మెంట్ అనేది మన లోపల ఏర్పడుతుంది, ఒక ఉత్సాహం అనేది కలుగుతుంది. ఈ రోజు వెంటనే రేపు పొద్దున లేచి సాయంత్రం వరకు నేను ఈయనలాగే సక్సెస్ కావాలి, నేను ఈయనలాగే ఫైనాన్షియల్ గా సక్సెస్ కావాలి, నేను ఈయనలాగే ఫ్యామిలీ పరంగా సక్సెస్ కావాలి, కంపల్సరీగా సక్సెస్ కావాలి అని చెప్పి ఒక అర్జెన్సీ అనేది మన మైండ్ లో క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎవ్రీ డే మనం ఆయననే తలుచుకుంటూ, ఆయననే ఊహించుకుంటూ మనము సక్సెస్ కావడానికి అర్జెంట్ గా మనం ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళడానికి ఈ వేదికలు, ఈ ఈవెంట్స్ అనేటివి మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. బిల్డ్ బిలీవ్ ఇన్ ద కంపెనీ అండ్ ప్రొడక్ట్స్. ఐఎంసి కంపెనీలో స్టార్టింగ్ జాయిన్ అయ్యారు కొంతమంది, ఇక్కడ ఒక 1 month, 2 months, లాస్ట్ 3 months, లాస్ట్ 6 months నుంచి జాయిన్ అయిన వారు ఉన్నారు. ఏదో ఇన్వైట్ చేసిండు, వాళ్ళ ఫ్రెండ్ ఇన్వైట్ చేసిండు, లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేసిరు, లేదంటే సోషల్ మీడియా ద్వారా ఇన్వైట్ చేసిరు. ఏదో ఒక రకంగా ఐఎంసీకి వచ్చి ఐఎంసీని మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. నిజంగా ఐఎంసీ కంపెనీలో ₹1,00,000 వస్తాయా? నిజంగా ఐఎంసీ కంపెనీలో కోటి పైన అసోసియేట్స్ యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారా? నిజంగా ఈ కంపెనీలో ప్రొడక్ట్ బాగుందా? ఇలాంటి కొన్ని డౌట్స్ మన మైండ్ లోపల మెదులుతా ఉంటాయి. సో ఇలాంటి ఈవెంట్ కి మనం అటెండ్ అయినప్పుడు ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ పైన మనకి ఒక బిలీఫ్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ పైన మనకి ఒక బిలీఫ్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే అక్కడికి వచ్చినటువంటి లీడర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనకి ఒక 5 minutes, ఒక 10 minutes, ఒక 1 hour మనకి
రియల్ స్టోరీస్ ని వాళ్ళు మనకు చెప్తా ఉంటారు. ఆ రియల్ స్టోరీస్ ని మనకి చెప్పడం ద్వారా కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటి, కంపెనీ యొక్క ప్లాన్ ఏంటి, కంపెనీలో ఎవరు సక్సెస్ అయ్యారు అనే దాన్ని మనం వినడం ద్వారా మనకి ఒక బిలీఫ్ అనేది బిల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ ప్రొడక్ట్స్ పైన ఒక నమ్మకం అనేది మన లోపల బిల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇంక్రీజ్ టీమ్ బాండింగ్ అండ్ మోటివేషన్. ఇంక్రీజ్ టీమ్ బాండింగ్ అండ్ మోటివేషన్ అంటే మన టీంలో ఒక 100 మంది ఉన్నారు, మన టీంలో ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఉండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మనల్ని కలుస్తూ మనం బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. రెగ్యులర్ గా మనం కలవడం లేదు, కానీ ఈవెంట్ వచ్చినప్పుడు మన టీం తరఫున ఒక 50 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, 200 మంది కూడా మనకు రావచ్చు. మన యొక్క టీం సైజును బట్టి మనము ట్రైన్ లో వెళ్తా ఉన్నాం, బస్ లో వెళ్తా ఉన్నాం, కార్ లో వెళ్తా ఉన్నాం. వెళ్ళేటప్పుడు మనం కలిసి వెళ్తాం, కలిసి వస్తాం, కలిసి భోజనం చేస్తాం, కలిసి ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మన టీం కి మనకి ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది, ఒక రిలేషన్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. మనం ఒక ఫ్యామిలీ, మనం ఒక ఐఎంసి ఫ్యామిలీ, మనం ఒక లెజెండ్ టీం, మనం ఒక ఇన్స్పైర్ టీం, మన యొక్క తెలుగు ఫ్రీడమ్ టీం. సో ఇట్లా మనము మన టీం లో మనం ఉన్నాము, మనం ఈ టీం ని మనం సక్సెస్ చేయడానికి మన వంతు పాత్రని మనం పోషించాము అని చెప్పి ఒక ఐకమత్యం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఓన్ ఫ్యామిలీ అనేటువంటి ఒక బాండింగ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఒక టీం మనం టీమ్ గా వర్క్ చేద్దాం అనేటువంటి ఒక అవకాశం అనేది కలుగుతుంది. దాని ద్వారా ఒక మోటివేషన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నేనున్నాను, నీకు ఎలాంటి సపోర్ట్ అయినా నేను చేస్తాను అని చెప్పి లైవ్ గా ప్రత్యక్షంగా మన యొక్క అప్ లైన్ కి ద్వారా మనం సపోర్ట్ తీసుకోవచ్చు, మన డౌన్ లైన్ కి మనం సపోర్ట్ ఇవ్వచ్చు. ఇవన్నీ మనం అక్కడ వేదిక ద్వారా మనం కలిసినప్పుడు, లంచ్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒకటి చేసేటప్పుడు మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టీమ్ బాండింగ్ అండ్ మోటివేషన్ అనేది ఏర్పడడానికి ఈ ఈవెంట్స్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఈవెంట్స్ ని మనం ఎప్పుడు కూడా అటెండ్ చేస్తూనే ఉండాలి. ఇలాంటివి మనకి అక్కడ దొరకడానికి అవకాశం ఉంది. మోటివేషన్ అండ్ ఎనర్జీ బూస్ట్. సో ఇలా మనము టీమ్ తో ఒక 20 మందితో, ఒక 100 మందితో, ఒక 200 మందితో మనం అక్కడ కలిసినప్పుడు ఒక మోటివేషన్ అనేది ఏర్పడమే కాకుండా ఎనర్జీ బూస్టింగ్ గా కూడా మనకు పనిచేస్తూ ఉంటది. చూడండి, క్రికెట్ లో చూడండి, మీరు క్రికెట్ వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళు ఒక 1 అవర్ ఒకసారి, 15 నిమిషాలు ఒకసారి, లేదంటే ఒక 2 అవర్స్ ఒకసారి, 1.5 అవర్ ఒకసారి ఇట్లా చెప్తా ఉంటాడు. డ్రింక్స్ టైం, స్ట్రాటజీ టైం అని చెప్తా ఉంటాడు. మరి ఎందుకు డ్రింక్స్ చేయాలి, ఎందుకు స్ట్రాటజీ టైంకి వెళ్ళాలి అంటే వాళ్ళక్కడ ఒక టీం, ఒక 11 మెంబర్స్ అక్కడ కలుస్తా ఉంటారు. ఎలాంటి స్ట్రాటజీని మనం ప్లే చేయాలి, ఎలాంటి స్ట్రాటజీని మనం ప్లే చేస్తే మనము ఈ గేమ్ లో సక్సెస్ కావడానికి మనకి ఉపయోగపడుతుంది ప్లాన్. అప్పుడు ఆ ప్లాన్ వేసే టైంలో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఆ డ్రింక్ తీసుకోవడం ద్వారా వాళ్ళకు ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ద్వారా ఒక ప్లాన్ అనేది వేసుకొని నెక్స్ట్ స్ట్రాటజీ ప్లే చేస్తే అయితే అవుట్ అన్నా, అయితే 6 అన్నా. సో ఇట్లా మనం ఒక టీమ్ గా మనం వర్క్ చేసినప్పుడు ఒక మోటివేషన్ అనేది ఏర్పడుతుంది, ఒక ఎనర్జీ బూస్టింగ్ అనేది మనకి ఈ ఈవెంట్ కి మనం వెళ్ళినప్పుడు మనకి ఏర్పడడానికి అవకాశం కలుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్పీకర్స్ ని మనం ఇన్స్పైర్ గా తీసుకుంటాము. ఎందుకు అనంటే రియల్ స్టోరీస్ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాంపుల్, డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాలాని నేను ఐఎంసీ లో జాయిన్ అయిన తర్వాత పోస్టర్స్ లో చూసేవాడిని. 2020లో నేను ఐఎంసీ లో జాయిన్ అయిన తర్వాత నిర్మల్ లో, అంటే దాదాపుగా ఒక 3-4 అవర్స్ జర్నీ ఉంటది నిర్మల్ లో, ఆ అఖ్తర్ ఖాన్ వాలా సార్ది పోస్టర్ రిలీజ్ అయింది. అక్కడ ఏదో ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు. నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నా, ఎప్పుడు అఖ్తర్ ఖాన్ సార్ ని నేను చూడాలి, ఎప్పుడు అఖ్తర్ ఖాన్ సార్ కి నేను కలవాలి, ఎప్పుడు అఖ్తర్ సార్ ఖాన్ కి నేను హ్యాండ్ కలపాలి, తనతో పాటు ఒక ఫోటో నేను దిగాలి అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ప్రోగ్రామ్ అనేది సార్ కి హెల్త్ బాగోలేదని ఆ ప్రోగ్రామ్ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. తర్వాత క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. కానీ డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాలా సార్ మనకి, నేను ఏదైతే ఫస్ట్ ఈవెంట్ అటెండ్ చేశానో ఆ ఈవెంట్ లో సార్ తన యొక్క రియల్ స్టోరీని చెప్పడం జరిగింది. సో ఏమి రియల్ స్టోరీ అంటే 2013లో ఐఎంసీకి సార్ వచ్చేటప్పుడు, ఐఎంసీ బిజినెస్ సార్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఉంది. సో క్యాన్సర్ ఉంది అని అంటే ఆ క్యాన్సర్ కి 5 నెలల్లో వాళ్ళ అమ్మ చనిపోతుంది, చివరి స్టేజ్ లో ఉంది అని చెప్పి డాక్టర్స్ సార్ కి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అలాంటి ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు అప్పటికే సార్ ఫైనాన్షియల్ గా చాలా ఇండెప్త్ లో ఉన్నారు, చాలా అప్పు లైన్లు, చాలా ఇబ్బందులు ఉన్నారు ఫైనాన్షియల్ గా.
ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నటువంటి టైంలో వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది. అదే విధంగా మదర్ కి క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉండడం జరిగింది. ఇలాంటి టైంలో ఐఎంసీలో ఆనంద్ బాజ్పాయ్ సార్కి ఐఎంసీ కంపెనీలో ఉన్నటువంటి గోమూత్ర, వీట్ గోల్డ్, హిమాలయన్ బెర్రీ అనేటువంటి ప్రొడక్ట్స్ ని అడ్వైజ్ చేసి బేఫికర్ గా ఉండు, నమ్మకంగా ఉండు, ఈ ప్రొడక్ట్ ని బిలీవ్ చేయి, ఈ ప్రొడక్ట్ వాడితే మీ అమ్మ క్యూర్ అవుతుంది అని చెప్పి ఆనంద్ బాజ్పాయ్ సార్ చెప్పడం వల్ల సార్ ఆ ప్రొడక్ట్స్ వాళ్ళ అమ్మకి యూజ్ చేయించడం ద్వారా 2 months లో వాళ్ళ అమ్మ క్యూర్ అయింది. వాళ్ళతో పాటు వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళు బయటకి వెళ్ళినప్పుడు అంటే పుణ్యక్షేత్రాల దర్శనం కావచ్చు, లేదంటే ఏదైనా సరదాకి బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, అవన్నిటికి కూడా వాళ్ళ అమ్మ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాంటి రియల్ స్టోరీని సార్ మనకి చెప్పడం జరిగింది. ఎంత ఇన్స్పిరేషన్ గా ఉంది చూడండి. ఒక క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళ అమ్మ 5 నెలల్లో చనిపోతుంది అనుకున్న వాళ్ళ అమ్మగారు 2 సంవత్సరాల కంటే పైన కూడా ఆరోగ్యంగా జీవించడం జరిగింది. ఏదో బెడ్ మీద పడుకొని ముక్కుతూ మూలుగుతూ ఏదో శ్వాస తీసుకుంటున్నది అలా కాదు. రీసెంట్ గా ఒక 1 year 1.5 year బ్యాక్ ఒక నా పేషెంట్ 87 years బర్త్డే జరుపుకుంటే నేను వాళ్ళ వాట్సాప్ స్టేటస్ మీద అబ్బాయి ఎంత అదృష్టం, 18 years లో ఈమె ఇంకా బర్త్డే చేసుకుంటుంది అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పి నేను కామెంట్ చేసిన. నెక్స్ట్ డేనే ఆమెకి ఏమైందంటే ఈ హిప్ జాయింట్ దగ్గర ఆమె కింద పడి హిప్ జాయింట్ దగ్గర బ్రేక్ అయిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు సర్జరీ చేసిరు. సర్జరీ చేసినా కానీ సర్జరీ అనేది సక్సెస్ కాలే. 1.5 year నుంచి ఆమె బెడ్ పైనే పడుకుంటుంది. ఉన్నదా అంటే ఉన్నది. 1, 2 అన్ని కూడా అక్కడే. ఒక ఆయాని ఏర్పాటు చేసిండ్రు. ఆ ఆయాకి ఒక 15,000 రూపాయలు సాలరీ ఇచ్చారు. దాని ద్వారా ఆమె అక్కడే ఉండి అన్ని అక్కడే చేస్తుంది. ఆమె ఉన్నా లేనట్టే లెక్క, ఎందుకంటే ఆరోగ్యంగా లేదు కదా. సో కానీ డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాలా గారి యొక్క అమ్మగారు 5 నెలల్లో చనిపోతుంది అనుకుంటే 2 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడం జరిగింది. సో అట్లా ఐఎంసీ కంపెనీ యొక్క ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ చూసి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంది అని చెప్పి సార్ తెలుసుకొని ఇందులోకి వచ్చి సార్ ఇప్పుడు పర్ మంత్ యావరేజ్ గా 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇండియాలో, మలేషియాలో 3 లక్షల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ఇలాంటి ఇన్స్పిరేషనల్ రియల్ స్టోరీస్ మనకి ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో, ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో అక్కడ ఆ వేదిక పైన మనకి చెప్పడం ద్వారా మనం ఇన్స్పైర్ కావడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈవెంట్స్ కు వెళ్లాల్సినటువంటి ప్రాముఖ్యత ఉంది. మన లోపల ఏదైనా ఒక వెలితి ఉంది, ఏదైనా ఒక ఉత్సాహం లేదు, ఆ ఉత్సాహాన్ని నింపుకోవడానికి కోసం ఈ ఉత్సాహానికి మనం వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్నమాట. రికగ్నైజన్ టీమ్ సక్సెస్. మనం సక్సెస్ అయ్యాము, మనకేదో చైర్మన్ అయ్యాము, మన టీంలో సూపర్ స్టార్ ఉన్నాడు, మన టీంలో గోల్డ్ స్టార్ ఉన్నాడు, మన టీంలో రూబీ స్టార్ ఉన్నాడు, మన టీంలో ఎవరైతే ప్రమోషన్స్ తీసుకున్నారో మనకి సన్మానం చేస్తారు, మన టీం వాళ్ళకి కూడా సన్మానం చేస్తారు. మినిమం అంటే మినిమం సూపర్ స్టార్ అండ్ ఎబో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సన్మానం అనేది జరుగుతుంది. మనకి సన్మానం జరగడం వల్ల, మన టీం కి సన్మానం జరగడం వల్ల ఉత్సాహము రెండింతలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనకి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ గుర్తింపు ఉంటుంది? ఒక టీచర్ కు ఉంటుందా? ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు. ఒక జాబ్ హోల్డర్ కు ఉంటుందా? ఒక బిజినెస్ మ్యాన్ కు ఉంటుందా? ఎవరికైనా బయట ఒక గుర్తింపు అనేది ఉంటుందా అని అంటే ఐఎంసీ ఈవెంట్స్ లో, ఐఎంసీ కంపెనీలో జరిగేటువంటి గుర్తింపు ఇంకా ఎక్కడా మీకు దొరికేటువంటి అవకాశం లేదు. చిన్న మొమెంటో ఇస్తారు, చిన్న ఒక సర్టిఫికేట్ ఇస్తారు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్, ఆగస్టు 15 రోజో లేకపోతే జనవరి 26 రోజో ఒక చిన్న పేపర్ ఇస్తారు మీకు. ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అని ఇస్తారు అంతే, ఒక క్లిక్ మని కొట్టేస్తారు అంతే. అని ఐఎంసీలో మీకు పూలాభిషేకాలు చేస్తారు, మీకు శాల్వతో సన్మానం చేస్తారు, 100ల మందిలో మీకు చప్పట్లతోని ఆహ్వానం చేసి మీకు చప్పట్లు కొడుతూనే ఉంటారు. చప్పట్లు కొట్టే అవకాశం కాదు, చప్పట్లు కొట్టించుకునే అవకాశం ఐఎంసీ ఈవెంట్స్ లో మీకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. మీరు సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, మీరు సివిల్ వర్కర్ కావచ్చు, మీరు జీరో కావచ్చు, మీకు ఏమీ తెలియదు కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్టేజ్ పైన ఒక 100ల మంది పైన మీకు ఒక రికగ్నైజర్ అనేది జరిగి, మీకు ఒక గుర్తింపు అనేది జరిగి, మీకు ఒక శాల్వా వేసి, మీకు ఒక దండ వేసి మీకు సన్మానం చేస్తే ఎంత ఉత్సాహం కలుగుతుంది ఒక్కసారి ఊహించుకోండి. మీకు అలాంటిది రాకుండా మీ టీంలో ఎవరికైనా వచ్చినా, బయట టీం వాళ్ళకి వచ్చినా అలాంటి గుర్తింపుని, అలాంటి రికగ్నిషన్ ని మీరు చూస్తే మీ లోపల సక్సెస్ కావాలి అనేటువంటి ఒక తపన తన్నుకొని బయటకు వస్తుంది. మీరు అర్థం చేసుకోండి. సో అందుకోసం మనం ఈవెంట్స్ కి అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా హెల్ప్స్ ఓవర్కమ్ సెల్ఫ్ డౌట్. తిరుపతి ఎగుడా సక్సెస్ అయ్యాడు, ప్రేమ్ కుమార్ సార్ సక్సెస్ అయ్యాడు,
అఖ్తర్ ఖాన్ సక్సెస్ అయ్యారు, లేదంటే ఎంఎస్ గారు సక్సెస్ అయ్యారు, మెహబూబ్ ఖాన్ సార్ సక్సెస్ అయ్యారు, ఇంకా గోపి గారు సక్సెస్ అయ్యారు, ఎవరో ఐఎంసీలో సక్సెస్ అయ్యారు. వాళ్ళకి రకరకాల స్కిల్స్ ఉన్నాయి, రకరకాల నాలెడ్జ్ ఉన్నాయి. కానీ నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, నాకు ఎలాంటి స్కిల్స్ లేవు, నాకు బయట మాట్లాడాలంటే కష్టం, బాగా మొహమాటం ఉంది, నేను సక్సెస్ అవుతానో లేదో, నాకు సక్సెస్ అయ్యే అదృష్టం ఉందో లేదో అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అసలు ఇది బిజినెస్ నిజంగా లీగలే కాదో, అసలు ఈ కంపెనీ ఎన్ని రోజుల వరకు ముందుకెళ్తుందో వెళ్ళదో, ఇలాంటి సెల్ఫ్ డౌట్స్ కొంతమందికి ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ గుండెలో, ఎప్పుడు వాళ్ళ మనసులో అది బాజా భజంత్రి లాగా మోగిస్తూనే ఉంటది. ఏదో వస్తా ఉంటాడు, ఏదో పోతా ఉంటాడు. 258 మంది ఇక్కడ ఉన్నారంటే ఇందులో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం డౌట్ ఉంది. ఏదో 6 AM అంటున్నారు కదా, ఈ 6 AM కి నేను ఏదో అలా చూసి ఇలా వచ్చేస్తా. పెళ్లికి వెళ్తాడు ఆయన, పెళ్లిలో ఏం జరుగుతుందో చూడడు, తాళి ఎలా కడుతున్నాడో చూడడు, జీలకర్ర బిల్లం ఎట్లా కడుతున్నాడో చూడడు, ముహూర్తానికి పెళ్లి జరిగిందా చూడడు, భోజనం మాత్రం ఖచ్చితంగా చూస్తారండి. భోజనం బాగుందా, మంచి భోజనం అరేంజ్ చేసిరా, ఇది మాత్రం ఖచ్చితంగా. పెళ్లి బాగా జరిగిందా అనే వాళ్ళు తక్కువ, భోజనం బాగుందా అనే వాళ్ళే ఎక్కువ ఉంటారు బహుశా. ఓకేనా? సో ఇక్కడ కూడా 258 260 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో కొంతమందికి సెల్ఫ్ డౌట్ అనేది ఉంటది. నేను సక్సెస్ అవుతానా లేదో, కంపెనీ లీగల్ గా ఉందా లేదో, ప్రోడక్ట్ రిజల్ట్ ఉన్నాయో లేదో, దీంట్లో ప్లాన్ బాగుందా లేదో, ఇట్లా కొంతమందికి సెల్ఫ్ డౌట్ అనేది ఉంటది. ఈ సెల్ఫ్ డౌట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ కి రావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఈవెంట్ పార్టిసిపేట్స్ ని, స్పీకర్స్ ని, ట్రైనర్స్ ని, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ని చూసిన తర్వాత ఈ సెల్ఫ్ డౌట్ అనేది పటా పంచలైపోతుంది, ఇంకా బయటికి బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఏం డౌట్ లేదు, కంపెనీ బాగుంది, కంపెనీ ప్రొడక్ట్ బాగుంది, కంపెనీలో ఉన్నటువంటి లీడర్స్ బాగున్నారు, సక్సెస్ కావడానికి ఇదే మంచి అవకాశం, సక్సెస్ కావడానికి ఇదే మంచి తరుణం. ఇప్పటి వరకు నేను లేట్ చేశాను, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క, రేపటి నుంచి బ్యాగ్ సంకకేసుకొని ఊరూరా తిరగాల్సిందే, వాడవాడ తిరగాల్సిందే, సక్సెస్ ని చూపించాల్సిందే. నెక్స్ట్ ఈవెంట్ కల్లా వీళ్ళందరికంటే నేనే ముందు ఉండాలి, నా వెనకాలనే ఎవరైనా ఉండాలి. ఇలాంటి ఇన్స్పిరేషన్ అనేది మనకు దొరకడానికి అవకాశం ఉంటుంది, సెల్ఫ్ డౌట్ క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఐఎంసీలో జాయిన్ అయిన తర్వాత 19/10/2020లో నేను జాయిన్ అయిన తర్వాత 11వ నెలలో ఒక ఈవెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మా ఆర్గనైజేషన్ వాళ్ళు. నేను మంచిర్యాలలో ఉంటాను, ఆదిలాబాద్ లో రస్ రికగ్నిషన్ అవార్డ్ సెమినార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రస్ అంటే ఏంటిది, ఈ రాస్ అంటే ఏంటిది, RAS అంటే ఏంటిది, ఇది ఏమీ తెలియదు నాకు. ఏందో రాసి తెలుసుకోవాలని నేను తెలుసుకోవడానికే ఈ కంపెనీలోకి రావడం జరిగింది, సక్సెస్ కావడానికే ఈ కంపెనీలోకి రావడం జరిగింది. రస్ పెట్టినప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే రస్ గురించి నాకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు వచ్చి చెప్తే, నువ్వు బాహుబలి మూవీ చూస్తే బాహుబలి గురించి నీకు తెలుస్తుంది, బాహుబలి 2 గురించి తెలిస్తే బాహుబలి 2 గురించి నీకు తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చుంటే వాళ్ళు వచ్చి నీకు స్టోరీ చెప్తే స్టోరీ తెలుస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ అవుద్దా నీకు? ఎక్స్పీరియన్స్ కాదు. ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటే లైవ్ పార్టిసిపేషన్ అనేది అవసరం. మన కళ్ళతో మనం చూడాలి, మనం ఫిజికల్ గా అక్కడ ఉండాలి, మనం మెంటల్ గా అక్కడ ఉండాలి. అప్పుడే మనకి ఎక్స్పీరియన్స్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను వెంటనే నా అప్లైన్ కి నేను చెప్పడం జరిగింది, సార్ రస్ కి నేను వస్తున్నా, నా తరపున ఒక పర్సన్ కూడా జాయిన్ అయ్యిండు, మేము ఇద్దరం ఉన్నాం సార్, మేము ఇద్దరం వస్తాం సార్ అని చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రస్ రికగ్నిషన్ అవార్డ్ సెమినార్ నేను చూస్తా ఉంటే నాకు ఏమనిపించింది అని అంటే, అరే వీళ్ళేంది మొత్తం పూలు వెదజల్లుతున్నారు ఒక్కొక్కరి పైన. 200 మంది ఆ ఏదైతే ఒక బ్లాంకెట్ హాల్ ఉందో ఆ బ్లాంకెట్ హాల్ మీద గంపలు గంపలుగా, గుంపులు గుంపులుగా ఉన్నటువంటి వ్యక్తుల పైన పూలు వెదజల్లుతా ఉన్నారు, దండలు వేస్తూనే ఉన్నారు, చప్పట్లు కొడుతూనే ఉన్నారు, ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు, శాలువాలు కప్పుతూనే ఉన్నారు. అంటే ఇలాంటి ఈవెంట్స్ నేను ఎక్కడా చూడలే. ఇంత సంబరంగా చేస్తున్నారేంది, ఇంత ఉత్సాహంగా ఉన్నారేంది, ఏం చేసిరు వీళ్ళు, ఏం సాధించారు వీరు, ఎందుకు ఇంత పండగ చేసుకుంటున్నారు అని అంటే, అక్కడ దాదాపుగా ఒక 10 నుంచి 15 మంది కొత్తగా చైర్మన్ స్టార్ అసోసియేట్ గా ప్రమోషన్ తీసుకున్నారు. ఈ చైర్మన్ స్టార్ అసోసియేట్ గా ప్రమోషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మా టీం ఏదైతే ఉందో మా టీం లీడర్స్ అందరికీ కూడా వాళ్ళకి సన్మానాలు చేస్తా ఉన్నారు. ఆ సన్మానాలు చూసిన తర్వాత, ఆ రికగ్నిషన్ చూసిన తర్వాత, ఆ పూలు చల్లుడు చూసిన తర్వాత 1,56,000 హైయెస్ట్ పేఅవుట్ మిస్టర్ జగదీష్ సార్ గవర్నమెంట్ టీచర్ తీసుకున్నాడు అని వాళ్ళు చెప్పిన తర్వాత, ఒక గవర్నమెంట్ టీచర్ పార్ట్ టైమ్ గా పనిచేస్తూ 1,56,000 రూపాయలు తీసుకుంటే, ఒక RMP డాక్టర్ ప్రోడక్ట్ గురించి నేను చెప్తే వింటారు,
ఆయుర్వేదం అంటే నేను చెప్తే వింటారు. మరి ఇలాంటి ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ లో నేనెందుకు సక్సెస్ కాను? నేనెందుకు ₹1,00,000 తీసుకోవద్దు? వీళ్ళందరూ ₹1,00,000 తీసుకొని వీళ్ళు పూలు చల్లిపించుకుంటున్నప్పుడు, వీళ్ళు శాల్వాలు కప్పించుకున్నప్పుడు నేనెందుకు కప్పించుకోవద్దు అనేటువంటి ఒక నమ్మకం అనేది నాకు ఏర్పడదు. అక్కడికి వెళ్ళేంత వరకు ఏదో చూద్దాంలే ఎలా ఉందో, ఏదో జాయిన్ అయ్యాం, కేవైసీ అయితే ఇచ్చాం, ఐడి వేశాం, కానీ చూద్దాంలే అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ₹1,56,000 పేఅవుట్ తీసుకున్నటువంటి వ్యక్తి గురించి చెప్పడం ద్వారా, ఆ వ్యక్తి అక్కడ మాట్లాడడం ద్వారా నాకు కూడా ఒక నమ్మకం అనేది, ఒక బిలీఫ్ అనేది ఏర్పడి ₹1,00,000 సంపాదించుకునేటువంటి లక్ష్యం దిశగా నేను ఎప్పుడు కూడా ముందుకెళ్ళాలని చెప్పి నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ మంతే నేను సూపర్ స్టార్ ప్రమోషన్ తీసుకొని నెక్స్ట్ 6 మంత్స్ లో చైర్మన్ స్టార్ పిన్ ని నేను ఓవర్కమ్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. సో అట్లా ఎవరైనా మీరు ఐఎంసీ లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇంకా ఏమైనా సెల్ఫ్ డౌట్లు ఉంటే కంపెనీ పైన కానీ, కంపెనీ ప్రొడక్ట్ పైన కానీ, ప్లాన్ పైన కానీ, మీ పైన కానీ ఇంకేమైనా డౌట్ ఉందా, ఇంకేమైనా అపనమ్మకం ఉందా, ఆ డౌట్స్ అన్ని, ఆ అపనమ్మకాలన్నీ పంచలేకపోవడానికి అవకాశం ఉంటే ఈ ఈవెంట్ కి మీరు అటెండ్ అయినప్పుడు లెర్నింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ లెర్నింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది అంటే అక్కడ స్పీకర్ ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నాడు, ఏ విధంగా మనకి రియల్ స్టోరీస్ చెప్తున్నాడు, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ని మనకి షేర్ చేయడం ద్వారా ఆ స్కిల్స్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, లెర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఆ నైపుణ్యతను మనం కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ నైపుణ్యతని మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నైపుణ్యతని మన యొక్క బిజినెస్ లో అవసరం ఉన్నప్పుడు మనం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, నైపుణ్యత ఎందుకు అవసరం, నైపుణ్యత లేకపోతే ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. 2 కొబ్బరి బొండాల షాపులు ఉన్నాయి. 2 కొబ్బరి బొండాల షాప్ లో 2 కొబ్బరి బొండాల షాపుల పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక ఆయన కొబ్బరి బొండాలు తుమ్ముతూ దగ్గుతూ అంటూ ఈ కొబ్బరి బొండా అని చెప్తున్నాడు. ఆయన దగ్గర ఒక 10 మంది లైన్ ఉన్నారు. ఆ లైన్ ప్రకారం కొబ్బరి బొండాలు తీసుకుంటున్నారు, తాగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయన పక్కనే ఇంకొక పర్సన్ ఉన్నాడు. మీరు అప్పుడప్పుడు షార్ట్స్ లో గానీ, వీడియోస్ లో గానీ చూస్తూ ఉంటారు. టీ అలాగ చేయడం, దోశ ఇలాగ చేయడం, ఇలా ఎగరేయడం, అలా ఎగరేయడం, మీరు మళ్ళీ 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 చూస్తూ ఉంటారు అలాంటి వీడియోస్ ని. దోశ చేసే వారిది, ఇడ్లీ చేసే వారిది, లేదంటే బిర్యానీ చేసే వాళ్ళది, టీ చేసే వాళ్ళది. ఈ కొబ్బరి బొండాలు కట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎంత స్కిల్ఫుల్ గా, ఎంత నైపుణ్యతతో కొడుతున్నాడు అంటే ఇలా కొట్టంగానే అలా ఎగిరిపోతుంది కొబ్బరి. కొబ్బరి బొండం యొక్క పైకప్పు ఏదైతే ఉందో ఇలా 2 దెబ్బలు వేయంగానే అలా మొత్తం ఆ పైకప్పు ఎగిరిపోగానే ఈ స్ట్రా అందులో వేస్తున్నాడు, ఫటాఫట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు ఫటాఫట్ తాగుతున్నారు, ధనాధన్ బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ లైనే లేదు, అలా వస్తున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు. మూకుమ్మడిగా జనాలు వచ్చినా గానీ కొబ్బరి ముక్క కొట్టాలా, స్ట్రా వేయాలా, ఆయనకి ఇచ్చేసేయాలా, తాగాలా, వెళ్ళిపోవాలి. లైన్ ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ పక్కకు ఉన్నటువంటి లైన్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ స్కిల్ఫుల్ గా పనిచేస్తున్నటువంటి కొబ్బరి బొండాల యొక్క షాప్ దగ్గరికే వస్తున్నారు. లైన్ లో ఉన్న వాళ్ళు ఇటు చూస్తున్నారు, ఒకసారి చూడంగానే కొబ్బరి బొండ ఫట్మన్ కొట్టిండు, స్ట్రా ఫట్మన్ వేసిండు, ఇగో తాగు, ఇగో డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో. సో ఎవరి దగ్గర కొబ్బరి బొండాలు ఎక్కువ అమ్ముతాయి, ఎవరి దగ్గర కొబ్బరి బొండాలు తాగే వాళ్ళు వస్తారు, ఎవరికి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అంటే స్కిల్ఫుల్ గా కొబ్బరి బొండా ఎవరైతే కొట్టారో వాళ్ళ దగ్గరే ఎక్కువ సేల్స్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ముక్కుతూ, మూలుగుతూ, తుమ్ముతూ, దగ్గుతూ ఏదో కొట్టామా, ఏదో ఇచ్చామా, ఏదో తాగామా అంటే కొబ్బరి బొండాలు ఎక్కువ సేల్స్ గా, ఎక్కువ డెవలప్మెంట్ అనేది జరగదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే స్కిల్ఫుల్ గా వర్క్ చేస్తారో, ఎవరైతే నైపుణ్యతను ప్రదర్శిస్తారో వాళ్ళకే డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. అందరూ చేసినట్టే నేను చేస్తాను అంటే సక్సెస్ రాదండి. చూడండి, తెలుగు ఇండస్ట్రీలో అందరూ మూవీస్ చేస్తా ఉన్నారు. 50 సంవత్సరాల కింద మూవీస్ వచ్చినాయి, 30 సంవత్సరాల కింద మూవీస్ వచ్చినాయి. ఏదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక్కడి వరకే ఆ మూవీస్ అనేది మనం చూస్తా ఉన్నాం. వాటికి ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డు అనేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఒక ఫిల్మ్ డైరెక్టర్ కానీ రాలేదు. కనీసం ఒక 100 కోట్ల క్లబ్ లో కూడా మన చేరలేదు. మరి అలాంటి టైంలో ఒక గ్రేట్ లెజెండరీ పర్సన్ మిస్టర్ జక్కన్న గారు రావడం జరిగింది. సో ఆయన వచ్చి 1000 కోట్ల బడ్జెట్ తో ఒక మూవీని తీసుకొని రావడం జరిగింది. 1000 కోట్ల బడ్జెట్ ని తీసుకొచ్చిన తర్వాత దాని ట్రయల్ చూస్తేనే గుండె జారి మొక్కలోకి వెళ్ళిపోయింది అందరికి కూడా. ఏంది
బాహుబలి అంటే ఎంత ఎక్సైట్మెంట్ గా ఉంటదా? అసలు బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని చెప్పి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది. ఎందుకు చంపాడు కట్టప్ప ఆ బాహుబలిని, ఎందుకు కత్తిని ఓడిచిండు? నాకు తెలవాలి. ఆ యూట్యూబ్ లో సెర్చ్ చేసి, గూగుల్లో సెర్చ్ చేసి, ఇంకెక్కడో సెర్చ్ చేసి, ఎక్కడ వాడు ఊహించి ఏదేదో పెడతా ఉంటాడు ఊహిలో. ఇందుకు చంపచ్చు, అందుకు చంపచ్చు, వాళ్ళకి ఈ గొడవ కావచ్చు, ఆ గొడవ కావచ్చు, ఏదో చెప్పి 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 తర్వాత బాహుబలి ద కంక్లూజన్ వచ్చిన తర్వాత అందరూ ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోయి అసలు బాహుబలి కట్టప్పని ఎందుకు చంపిండు చూసుకోవడం జరిగింది. ఎందుకు ఆ బాహుబలి అంత హిట్ అయింది, ఎందుకు ఇండస్ట్రీ హిట్ అయింది, ఎందుకు ఆయన ఇండస్ట్రీ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు అని అంటే స్కిల్ఫుల్ గా మూవీని తెరకెక్కించడం జరిగింది. నైపుణ్యతతో కూడినటువంటి ప్రదర్శన ఆ మూవీలో చేయడం జరిగింది కాబట్టి ఆ మూవీని ఎక్కువ మంది చూడడం జరిగింది. అదే స్టోరీ నీకిస్తే, అదే స్టోరీ నాకిస్తే, అదే స్టోరీ ఇంకెవరికైనా ఇస్తే స్టోరీ విజయేంద్ర ప్రసాద్ అందరికీ సేమే ఇస్తాడు. కానీ దాని స్క్రీన్ ప్లే బాగున్నప్పుడే మనం దాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి నైపుణ్యతను మనం ప్రదర్శించాలి అంటే ఆ నైపుణ్యత మనం నేర్చుకొని ఉండాలి కదా. అలాంటి నైపుణ్యతను మనం నేర్చుకోవడానికి ఈవెంట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే అక్కడికి వచ్చినటువంటి పర్సన్ ప్రోడక్ట్ నాలెడ్జ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళండి జూన్ 15th కి కొత్త కొత్త ప్రొడక్ట్స్ అక్కడ లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి వాళ్ళు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా సేల్స్ టెక్నిక్స్ ని మనకు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళిన ఒక డెంటల్ క్రీమ్ పట్టుకొని వెళ్ళిన, ఇగో డెంటల్ క్రీమ్ వాడు, నువ్వు ఇయ్యంగానే వాడతాడా? ఇక తిరుపతి దేవుడు సార్ వచ్చిండు, ఒక డెంటల్ క్రీమ్ తెచ్చిండు, కోల్గేట్ క్లోజప్, మిష్వాకు, దంతకాంతి, ఇంకేదో ఉన్నాయి అన్ని అవతల వాడేద్దాం, ఈయన చెప్పిండు కదా, ఇంకా ఈయన మాట విందాం, ఏదో ఈయన డెంటల్ క్రీమ్ తీసుకుందాం, బయట 60 రూపాయలకి వచ్చింది, సార్ వచ్చేసి 130 రూపాయలు ఉంది, 125 రూపాయలు ఉంది, ఏదో 100 రూపాయలకి ఇస్తా అంటున్నాడు అని తీసుకుంటాడా? ఇంపాసిబుల్. సేల్స్ టెక్నిక్స్ మనకి తెలవాల్సిందే. సేల్స్ టెక్నిక్స్ అంటే బయట ఉన్నటువంటి ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంది, బయట ఉన్నటువంటి ప్రొడక్ట్ లోపల ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ఏంది, ఐఎంసి డెంటల్ క్రీమ్ యొక్క బెనిఫిట్ ఏంది, ఇది వాడితే నీ పళ్ళు తలతల మెరుస్తాయి, ఈ వాడితే నీ పళ్ళ పైన గీతలుంటే తగ్గిపోతాయి, నీ నోటి దుర్వాసన తగ్గుతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, జీవితాంతం నీ పళ్ళు పుప్పి పళ్ళు కావు, జీవితాంతం నీ పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పన్ను పీకితే 3,000, పన్ను పెడితే 30,000, దాని సర్వీస్ 25,000 మాత్రమే. దేవుడిచ్చిన పన్ను కొన్ని కోట్ల రూపాయల విలువైంది. ఆ పన్నును కాపాడుకోవడానికి ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టు, జీవితాంతం నీ పన్నును ఆరోగ్యంగా ఉంచుకో. ఇలాంటి టెక్నిక్స్ ని నువ్వు ఉపయోగించు, ఇలాంటి టెక్నిక్స్ ని నువ్వు నేర్చుకో. ఆ టెక్నిక్స్ ని నీకు నేర్పించడానికి ఈవెంట్స్ ఉపయోగపడతాయి. అలాంటి సేల్స్ టెక్నిక్స్ నీకు తెలియాలా. అలాంటి సేల్స్ టెక్నిక్స్ నీకు తెలిసినప్పుడే నువ్వు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి టెక్నిక్స్ ని మీ ఈవెంట్ దగ్గర వాళ్ళు మనకు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. పర్సనల్ డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. పర్సనల్ డెవలప్మెంట్ అంటే మనం ఐఎంసీ లో కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఎవ్వరు కూడా హీరో కాదండి. ఎంత గొప్ప పర్సన్ అయినా హీరో కాదు. ఐఎంసీకి వచ్చిన తర్వాత ఐఎంటీ ప్లాట్ఫామ్ లో మనము అందరినీ చూసి అందరి ద్వారా వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ విన్న తర్వాత ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ద్వారా మన పర్సనల్ డెవలప్మెంట్ ని చేసుకుంటూ ఉన్నాం. ఆ సార్ లాగా నేను ఉండాలా, ఆ సార్ లాగా నేను సక్సెస్ కావాలా, వాళ్ళు చెప్పింది నేను వినాలా, వాళ్ళలాగా 1,00,000 రూపాయలు సంపాదించాలా, వాళ్ళలాగా ఆరోగ్యాన్ని సంపాదించాలా, వాళ్ళ ఆరోగ్యాన్ని నేను 10 మందికి పంచాలా అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ ని వాళ్ళ ద్వారా మనం తీసుకోవడం ద్వారా మన పర్సనల్ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి డ్రెస్ కోడ్ లో వచ్చారు, వాళ్ళు ఎలా నీట్ గా షేవింగ్ చేసుకున్నారు, ఇలాంటి విషయాలను చూసి మనం కూడా మన డ్రెస్ కోడ్ అలా ఉంటే బాగుంటుంది. ఓ డాక్టర్ అఖ్తర్ ఖాన్ సార్ సూట్ లో వచ్చాడా, నేను టీ షర్ట్ లో వచ్చానా, మరి నేను సూట్ వేసుకోవాలంటే ఎట్లా రావాలి? నేను చైర్మన్ స్టార్ కావాలి, నేను రూబీ స్టార్ కావాలి, నేను అంబాసిడర్ కావాలి, నేను క్రౌన్ అంబాసిడర్ కావాలి. అలా మన పర్సనాలిటీని డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఈవెంట్స్ కి మనం అటెండ్ అయినప్పుడు మన పర్సనల్ డెవలప్మెంట్ జరగడానికి ఈవెంట్స్ అనేటివి మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. రికగ్నిషన్ అండ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే లాస్ట్ 6 months లో కానీ లాస్ట్ 1 year లో కానీ ఎవరైతే ప్రమోషన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక సన్మానం అనేది జరగడం జరుగుతుంది. ఎవరైతే ఆ ప్రమోషన్ తీసుకున్నారో టాప్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు ఆ అవార్డును తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ స్టేజ్ పైన పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఎలా మేము సక్సెస్ అయ్యాము,
మేము సక్సెస్ అయినట్టు మీరు సక్సెస్ కావాలంటే మీరు ఎలాంటి పద్ధతులను అవలంబించాలి అనేటువంటి వాళ్ళు ఆ టాప్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని మనకి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎంకరేజ్ ఫ్రెండ్లీ కాంపిటీషన్. ఫ్రెండ్లీ కాంపిటీషన్ అంటే నాతో పాటే 10వ నెల 2020లో ఒక వ్యక్తి జాయిన్ అయ్యిండు. నేను సూపర్ స్టార్ అయినా, నేను సిల్వర్ స్టార్ అయినా ఆయన అక్కడే ఉన్నాడు. నేను చైర్మన్ అయినా ఆయన రూబీ స్టార్ లోనే ఉన్నాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే తిరుపతి సార్ కి చైర్మన్ గా ప్రమోషన్ జరిగింది, హైదరాబాద్ లో రికగ్నిషన్ అవార్డు సెమినార్ లో మంచిగా సన్మానం జరిగింది, నాకు జరగలేదు, నాకు కూడా జరగాలి సార్ లాగా, నేను కూడా ప్రమోషన్ చేయాలి అని చెప్పి ఆయన తర్వాత నెక్స్ట్ 2 months లోనే ఆయన కూడా చైర్మన్ ప్రమోషన్ బ్రేక్ చేయడం జరిగింది. అంటే ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్ అనేది మనకి ఏర్పడుతుంది. మన టీంలో కానీ మన పక్క టీంలో కానీ మనతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ప్రమోషన్ తీసుకొని ముందుకెళ్ళడం ద్వారా వాళ్ళను చూసి మనం ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఏర్పాటు చేసుకొని మనం కూడా సక్సెస్ కావాలని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్పైర్ అదర్స్ టు అచీవ్. ఎవరైతే అచీవ్ అయినలో వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ చెందడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. సక్సెస్ అయిన వాళ్ళు చూసినప్పుడు మనం కూడా ఈయనలాగా ఎందుకు సక్సెస్ కాకూడదు అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెట్వర్కింగ్ అండ్ కమ్యూనిటీ బిల్డింగ్. నెట్వర్కింగ్ అండ్ కమ్యూనిటీ బిల్డింగ్ అంటే అక్కడ మనకు సక్సెస్ అయిన వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ అఖ్తర్ ఖాన్ సార్ నాకు అక్కడ కలిసినప్పుడు సార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను సార్ నేను ఎగుడ తిరుపతి, నేను మంచిర్యాల నుంచి వచ్చిన, నేను ఆర్ఐపి డాక్టర్. సార్కి నాకు ఒక రిలేషన్ అనేది బాండ్ అయింది, ఒక కమ్యూనికేషన్ అనేది కలిసింది. రేపు ఎక్కడైనా నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నా, రేపు ఎక్కడైనా నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా, ఫేస్బుక్ లో పెట్టినా, ఇంకా ఏదైనా బయట ఎక్కడైనా కలిసినా సో ఈయన ఎగుడ తిరుపతి అని చెప్పి సార్ గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఒక కమ్యూనికేషన్, ఒక రిలేషన్ అనేది మనకి అక్కడ ప్రతి ఒక్కరి ద్వారా పరిచయం అవడానికి అవకాశం ఉంటుంది. మీరు చైర్మన్ కావచ్చు, మీతో పాటు చైర్మన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న వాళ్ళు, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నటువంటి చైర్మన్స్ మీకు పరిచయం కావడానికి అవకాశం ఉంటుంది. గోల్డ్ స్టార్స్, రూబీ స్టార్స్, సూపర్ స్టార్ అందరూ కూడా మీకు అక్కడ పరిచయం కావడానికి అవకాశం ఉంటుంది. మీట్ సక్సెస్ఫుల్ లీడర్స్ అండ్ పియర్స్. మీ యొక్క సమకాలీకులు అక్కడ కలవడానికి అవకాశం ఉంటుంది. మీకంటే పైన ఉన్న వాళ్ళు మీకు అక్కడ కలవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క సక్సెస్ ని మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క సక్సెస్ ని వాళ్ళకి షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక సత్సంగం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సన్నాసులు కలుసుకుంటే రాసుకుంటే ఏం రాలుతుంది అని అంటే బూడిదనే రాలుతుంది, ఏమీ రాలది. సక్సెస్ఫుల్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మనం రాసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకు వాళ్ళకి కొంచెం అంటుతుంది. ఇక్కడ ఆ సక్సెస్ఫుల్ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళని మనం రాసుకుంటే ఏమైతుంది అంటే మనకు కూడా అక్కడ కొంచెం అంటుతుంది, వెనకాల అంటుతుంది. అంటడం వల్ల ఏమైందంటే ఆ దురద మనకు కూడా స్టార్ట్ అవుతుంది. మనం గోపుతూనే ఉంటాం, రాపుతూనే ఉంటాం, వాళ్ళలాగా మనం కూడా అవుతూనే ఉంటాం. ఇలాంటి పర్సన్స్ ని మనం అక్కడ మీట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రావాలా, రాసుకోవాలా, పూసుకోవాలా, అంటించుకోవాలా, సక్సెస్ తీసుకోవాలా, ఈవెంట్స్ ని అటెండ్ చేయాల్సిందే. షేర్ ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళు ఆన్లైన్ మీటింగ్స్ చేస్తున్నారా, వాళ్ళు డిజిటల్ మీటింగ్స్ చేస్తున్నారా, వాళ్ళు ఆఫ్లైన్ మీటింగ్ చేస్తున్నారా, పర్సన్ టు పర్సన్ మీటింగ్ చేస్తున్నారా, హోమ్ మీటింగ్స్ చేస్తున్నారా, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారా, ఎలా సక్సెస్ అయ్యారు. దుబాయ్కి వెళ్ళినాం. దుబాయ్కి వెళ్ళిన తర్వాత ఒక రూబీ స్టార్ అసోసియేట్ సార్, మీరు చైర్మన్ స్టార్ అసోసియేట్ గా ప్రమోషన్ తీసుకున్నప్పుడు మీరు ఎలాంటి పద్ధతులను అవలంబించారు, ఎలాంటి ఐడియాస్ ని ప్లే చేశారు అని నన్ను అడగడం జరిగింది. నేను దుబాయ్కి వెళ్ళొచ్చిన తర్వాత 2 నెలల్లో ఆయన చైర్మన్ కావడం జరిగింది. 2 నెలల చైర్మన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఆయనకి ఫోన్ చేసిన, ఎలా సక్సెస్ అయింది సార్, మీరు దుబాయ్ లో నన్ను ఐడియాస్ తీసుకున్నారు కదా, మీరు ఎలాంటి ప్లాన్ ని ప్లే చేసిరు సార్, ఎలాంటి స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసుకున్నారు సార్, ఎట్లా సార్, మీ ఐడియాస్ ఏమున్నాయి సార్, ఏం చేసిరు సార్ అంటే ఆరోగ్య అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినాం. సుందర్రావు సార్ ని పిలిచినాం. సార్ వచ్చి ఆరోగ్య అవగాహన సదస్సులు పెట్టిండు. 20,000, 30,000, 50,000 రూపాయల ప్రొడక్ట్ ఫటా 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 అమ్ముడు పోయింది. నేను ధన చైర్మన్ అయిపోయినా, వెంటనే నేపాల్ కూడా అచీవ్ అయిపోయినా అని చెప్పి సార్ నాకు చెప్పడం జరిగింది. ఐడియాస్ ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దుబాయ్ లో నా ఐడియాస్ ఆయనకి షేర్ చేస్తే ఆయన సక్సెస్ అయిపోయిన తర్వాత ఆయన ఐడియా నేను మళ్ళీ షేర్ చేసుకోవడం జరిగింది. చూసారా, మీరు గమనించారా, ఒకరి ఐడియాస్, ఒకరి ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ లో మనం కలిసినప్పుడు ఫోన్ లో షేర్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ లేదు, ఫిజికల్ ఎక్స్పీరియన్స్ లేదు, లైవ్ ఎక్స్పీరియన్స్ లేదు. ప్రత్యక్షంగా కలిసినప్పుడు మాత్రమే మనకు ఆ షేరింగ్ అనేది చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఫోన్ చేస్తే చెప్తాడు కదా సార్, అలా లేదు. ఫోన్ చేస్తే చెప్తాడా, మరి ఫోన్ లో చూస్తే ఎట్లా ఉంటది మూవీ,
థియేటర్ లో చూస్తే ఎట్లా ఉంటది, ఐమాక్స్ లో చూస్తే ఎట్లా ఉంటది, నెట్ఫ్లిక్స్ లో చూస్తే ఎట్లా ఉంటది, ఒకసారి మీరు ఊహించుకోండి. లైవ్ లో, థియేటర్ లో, ఐమాక్స్ లో చూస్తేనే ఆ మజా వేరండి. ఆ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని ఆ డ్రెస్ కోడ్ లో చూసి వాళ్ళ ఐడియాస్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ అటెండ్ కావాల్సిందే. బిల్డ్ లాస్టింగ్ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్ ని మనం బాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రిలేషన్షిప్ మనం ఎల్లవేళలా కంటిన్యూ చేసుకోవడానికి ఒక నిర్మాణం అనేది, ఒక రిలేషన్షిప్ నిర్మాణం అనేది ఏర్పడడానికి మనకు అవకాశం ఉంటుంది ఈవెంట్స్ మనం వెళ్ళినప్పుడు. దుబాయ్కి వెళ్ళినప్పుడు కానీ, థాయిలాండ్కి వెళ్ళినప్పుడు కానీ గొప్ప గొప్ప వాళ్ళు మనకు కలుస్తూ ఉంటారు. అక్కడ మనకంటే సూపర్ అప్లయన్స్ సక్సెస్ అయిన వాళ్ళంతా మనకు కలుస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా మనకు ఒక సక్సెస్ రావడానికి ఐడియాస్ మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రైవ్స్ బిజినెస్ గ్రోత్. బిజినెస్ గ్రోత్ సక్సెస్ కావడానికి, బిజినెస్ లో మనం ముందుకెళ్ళడానికి ఒక మొమెంటం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఒక ఉత్సాహం అనేది ఏర్పడడానికి అవకాశం. బూస్ట్ సేల్స్ మొమెంటం. మనం ఎట్లా వాళ్ళలాగా సేల్స్ చేయాలి అనేటువంటి ఒక ఉత్సాహం అనేది మన లోపల ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా హెల్ప్స్ డూప్లికేషన్ ఇన్ యువర్ టీమ్. వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని తీసుకొచ్చి ఇక్కడనే మనము డూప్లికేషన్ చేయాలి. జక్కన్న ఏ విధంగా తీశాడో అదే విధంగా పార్ట్ 1, పార్ట్ 2 అప్పటి వరకు చాలా తక్కువ ఉన్నాయి. రీసెంట్ గా దేవరా మూవీ వచ్చింది. దేవరా మూవీకి నేను వెళ్ళి చూసిన. ఆ తర్వాత ఏమన్నాడంటే ఇది పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 ఉన్నదని చెప్పిండు. ఆ ఎన్టీఆర్ ని ఎవరో చంపేసారు, ఎవరు చంపారో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడమని చెప్పిండు. అంటే డూప్లికేషన్ అనేది జరిగింది మిత్రమా. జక్కన్నని అక్కడ ఏదో కొరటాల శివనో ఎవరో ఉన్నారు ఆ డైరెక్టర్, ఆయన డూప్లికేట్ చేయడం జరిగింది. మరి డూప్లికేట్ చేస్తే మనం చూసినామా సార్ అంటే, జక్కన్న మూవీ చూసినాం, బాహుబలి 1 చూసినాం, బాహుబలి 2 చూసినాం, దేవర 1, దేవర 2 చూస్తారా సార్, మళ్ళీ మళ్ళీ చూస్తారా సార్ అంటే ఎందుకు చూడరండి. నేను దేవర చూసినా, దేవర 2 కూడా చూస్తా. మీరు కూడా మీకు అక్కడ జక్కన్న లాంటి వాళ్ళు కలుస్తా ఉంటారు. కొంతమంది జక్కన్న లాంటి లీడర్స్ బాగా స్కిల్ఫుల్ గా, బాగా నైపుణ్యతతో సక్సెస్ అయిన వాళ్ళు మీరు కలిస్తే వాళ్ళ ఐడియాస్ ని మీరు షేర్ చేసుకోవడం ద్వారా దాన్ని మీ టీమ్ లో డూప్లికేషన్ చేయడానికి అవకాశం ఉంటది. మీరు డూప్లికేషన్ చేస్తే మీ టీమ్ లో కూడా సక్సెస్ కావడానికి ఈ డూప్లికేషన్ అనేది మీకు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటది. కన్వర్ట్ పార్ట్ టైం ఇంటూ ఫుల్ టైం. కొంతమంది పార్ట్ టైం చేస్తారు, ఓన్లీ ప్రొడక్ట్ వాడతారు, నెలకు 1100 బీవీ వాడతారు అంతే. ఇంకా ఎక్కువ అవసరం ఉంటే ఏదైనా అగ్రికల్చర్ సీజన్ ఉంటే, ఏదైనా సిక్నెస్ సీజన్ అంటే ఈ జూన్ జూలై సీజన్ అంటే ఓ ఫీవర్ గార్డ్ ఎక్కువ వాడతారు, ఓ గ్రోత్ బూస్ట్ ఎక్కువ వాడతారు, 2000-3000 బీవీ అవుతుంది. అంటే పార్ట్ టైం చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళ జాబ్ వీళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళ బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఐఎంసీలో పార్ట్ టైం గా వర్క్ చేస్తూ ఉంటారు. కానిస్టేబుల్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు, అగ్రికల్చర్ చేసే వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఫుల్ టైం గా రారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక ఇన్కమ్ అనేది ఉన్నది. ఏదో పార్ట్ టైం ఇక్కడ తిరుపతి సార్ చెప్పడం ద్వారా నేను వచ్చిన చూస్తున్నా, ఈవెంట్ కూడా రమ్మంటే ఏదో ఆయన బాధ పడలేక, ఆయన పోరు పడలేక ఆయన కోసం వచ్చిన మొహమాటానికి అక్కడికి వచ్చిన తర్వాత ఈవెంట్ చూస్తే నవ్వుతో నా భవిష్యత్, ఒక మిరాకిల్ ఈవెంట్ అనేది ఇక్కడ జరిగింది. ఇలాంటి ఈవెంట్ లో నేనెందుకు పార్ట్ టైం గా చేయాలి, నేను ఫుల్ టైం గా చేయాలి. నేను ఫుల్ టైం గా చేస్తే అక్కడ ఓన్లీ చిన్న కాగితం ఇచ్చిళ్ళు అంతే. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ నాకు ఒక కిరీటం పెడతారు, ఒక పూలదండ వేస్తారు, ఒక గజమాలు వేస్తారు, ఒక పెద్ద శాల్వ కప్పుతారు, మంచి వీడియో చేసి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో ప్లే చేస్తారు. ఇలాంటి రికగ్నిషన్ నాకు కావాలంటే నేను కూడా ఫుల్ టైం గా చేయాలి. ఏమైతుంది, అక్కడ 8 గంటలు చేస్తా, ఇక్కడ 4 గంటలు చేస్తా. ఇంతకుముందు 1 అవర్ చేస్తుంటే ఇప్పుడు 3 అవర్స్ 4 అవర్స్ చేస్తా. ఇలా కన్వర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. పార్ట్ టైమర్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ టైం గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ కి అటెండ్ అయినప్పుడు, ఈవెంట్స్ దగ్గర వాళ్ళు చూసినటువంటి విషయాల్ని తెలుసుకున్నప్పుడు. అదే విధంగా ఈవెంట్స్ మనం అటెండ్ కావడం వల్ల ఒక ఎనర్జీ వస్తుంది, ఒక ఎడ్యుకేషన్ వస్తుంది, ఒక ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి ఎంగేజ్మెంట్ కాదండి, బిజినెస్ ఎంగేజ్మెంట్. బిజినెస్ ఒప్పందం, వ్యాపార ఒప్పందం జరుగుతుంది. ఎనర్జీ రావడం వల్ల, ఎడ్యుకేట్ కావడం వల్ల నేను చైర్మన్ కావాలి, నేను అంబాసిడర్ కావాలి, నేను సక్సెస్ కావాలి, వీళ్ళలాగా నేను ఈ ఈవెంట్ లో ఒక స్పెషల్ క్యాండిడేట్ గా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి ఒక ఎంగేజ్మెంట్ అనేది మన బ్రెయిన్ లో స్టార్ట్ అవుతుంది, మన మనసులో స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ గా, మెంటల్ గా ఒక ఒప్పందం అనేది మనకు మనమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటెండ్ రెగ్యులర్లీ ఫర్ యువర్ సక్సెస్.
మీరు సక్సెస్ కావాలి అని అంటే రెగ్యులర్ గా ఈ IMC లో జరిగేటువంటి ఈవెంట్స్ ని మీరు అటెండ్ చేయండి. ఎవరైతే ఈవెంట్స్ ని రెగ్యులర్ గా అటెండ్ చేస్తారో వాళ్ళు సక్సెస్ కావడానికి 100% ఛాయిస్ ఉన్నది. ఎవరైతే ఈవెంట్స్ ని అటెండ్ కారో వాళ్ళు అలాగే ఉంటారు. ఇంకా సెల్ఫ్ డౌట్, చేద్దాం చూద్దాం అవుద్ది అవుతది ఇదే ఉంటది వాళ్ళ దాంట్లో. చేద్దాం చూద్దాం అవుద్ది అవుతది. ఓకే సార్ ఈ మంత్ చేస్తా, ఇంకా నెక్స్ట్ మంత్ చేస్తా, దసరా నుంచి చేస్తా, దీపావళి నుంచి చేస్తా, సంక్రాంతి నుంచి చేస్తా, సంవత్సరం పొడుగుతా 365 రోజులు దసరా వస్తది, సంక్రాంతి వస్తది, వస్తనే ఉంటది పోతనే ఉంటది. నువ్వు చేసింది లేదు, చూసింది లేదు, అయింది లేదు, ఏదీ లేదు. ఈవెంట్ అటెండ్ కా, ఈవెంట్ అటెండ్ అయితే ఇవన్నీ వస్తాయి, ఎనర్జీ వస్తది, ఎడ్యుకేషన్ వస్తది, ఒక ఒప్పందం అనేది జరుగుతుంది, నీ బ్రెయిన్ లో ఏర్పడుతుంది. సక్సెస్ లవ్స్ స్పీడ్. సక్సెస్ ఎప్పుడు కూడా స్పీడ్ ఉన్న వాళ్ళనే ప్రేమిస్తుంది మిత్రమా. స్పీడ్ ఉన్న వాళ్ళంటే ముందున్న వాళ్ళనే ప్రేమిస్తుంది, వెనుకున్న వాళ్ళని ప్రేమించదు. ముందున్న 100లో ఒకడిగా ఉండదు, మందలో ఒకడిగా ఉండదు మిత్రమా, 100లో ఒకడిగా ఉండు. మందలో ఒకడిగా ఉంటే నువ్వు ఎక్కడున్నావో ఎక్కడున్నావో గొర్రెల్లాగా, కానీ 100లో ఒకడిగా ఉంటే, 10 మందిలో ఒకడిగా ఉంటే సింహం సింగిల్ గా వస్తుంది మిత్రమా అన్నట్టుగా నేను చూడడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ ఎప్పుడు కూడా స్పీడ్ నే ప్రేమిస్తుంది. అండ్ ఈవెంట్ క్రియేట్స్ ద స్పీడ్. ఈవెంట్ ఎప్పుడు నువ్వు వెళ్ళావో నీ లోపల స్పీడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్పీడ్ సక్సెస్ కి నచ్చుతుంది కాబట్టి, సక్సెస్ ప్రేమిస్తుంది కాబట్టి నిన్ను సక్సెస్ స్పీడ్ గా అందుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పీడ్ గా సక్సెస్ గా, స్పీడ్ గా సూపర్ స్టార్ గా, స్పీడ్ గా రూబీగా, స్పీడ్ గా డైమండ్ గా, స్పీడ్ గా చైర్మన్ గా. దానికోసం ఈవెంట్ అటెండ్ చేయి. ఈవెంట్ అటెండ్ చేయాలంటే నెక్స్ట్ మనకి ఉన్నటువంటి ఈవెంట్స్ ని ఒకసారి మనం చూసినట్లయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో మనకి 2 రకాల ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటేమో మనకి జూన్ 15th మనకి 1 o'clock ఉంది. సో వేదిక ఏంటి అనేది మీ యొక్క అప్లైన్ ని మీరు కనుక్కోండి. అదేవిధంగా జూన్ 22 3 గంటలకి మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఈవెంట్ ఉంది. ఈ ఈవెంట్ నువ్వు అటెండ్ చేసినట్లయితే నీకు ఏమొస్తుంది అని అంటే, అటెండ్ ద నెక్స్ట్ ఈవెంట్, బ్రింగ్ యువర్ టీమ్. నీ టీమ్ ని తీసుకెళ్ళాలి. నువ్వు ఒక్కరివే పోతే కుదరదు. నువ్వు ఒక్కరివే పోతే ఏమీ రాదు. పెళ్లికి వచ్చినప్పుడు 1000 మందికి భోజనం పెట్టినావు కదా, ఈవెంట్కి వెళ్ళినప్పుడు 1000 మందికి ఎందుకు భోజనం పెట్టద్దు, 1000 మందిని ఎందుకు తీసుకెళ్లద్దు. బీ కోచబుల్, కన్సిస్టెంట్ అండ్ కమిటెడ్. సో వాళ్ళకి మంచి నైపుణ్యతలు నేర్పించేలాగా ప్లాన్ చేయి, కమిట్మెంట్ చేయి. సక్సెస్ అవ్వు. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని అంటే ఈవెంట్ ని అటెండ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఎవరైతే 230 మెంబర్స్ దాదాపుగా ఒక 1.5 year 1.5 hour నుంచి నన్ను ఎవరైతే భరిస్తున్నారో, బాధింపబడుతున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవ్వరు కూడా ఈవెంట్ స్కిప్ చేయొద్దు. ఈవెంట్కి వెళ్ళండి, మీ స్పీడ్ ని పెంచుకోండి, మీ ఉత్సాహాన్ని పెంచుకోండి, నైపుణ్యతను నేర్చుకోండి, ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి, అన్ని లీడర్షిప్ నాలెడ్జ్ నేర్చుకోండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకొని మీరందరూ సక్సెస్ అవుతారని, సక్సెస్ అవ్వాలని అందరి తరఫున భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. సో ఇది మనకి ఈవెంట్ యొక్క ఇంపార్టెన్స్. ఈ రోజు సెషన్ టైం ఎంత అయింది? 7:10 అయింది. టైం తెలియకుండా మనం ఈ రోజు ఈ సెషన్ ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు ప్రోగ్రామ్ ఎలా ఉందో మీ యొక్క ప్రేమను మీరు కనబరచచ్చు. ఈరోజు మనకి హోస్ట్, ట్రైనరు అన్ని నేనే కాబట్టి ఇంకెవరు మనకు లేరు. 1 man షో ఈ రోజంతా. ఎలా అనిపించింది? మీ యొక్క ప్రేమను మీరు ఎక్స్ప్రెస్ చేయవచ్చు. IMC ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ ఈవెంట్ కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. 6 AM ఈవెంట్ ఎవ్రీ డే జరుగుతుంది, కానీ ఈ రోజు ఈ ఈవెంట్ కి ఎవరైతే అటెండ్ అయ్యిందో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకేనా? వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వెంటనే సక్సెస్ అవుతారు. వెంటనే వాళ్ళ లోపల ఇంకా బాగా స్కిల్స్ డెవలప్మెంట్ అయితే తొందరగా వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి ఉన్నతమైన పొజిషన్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటది. వాళ్ళకి బ్లెస్సింగ్స్ అందుతాయి, లీడర్స్ బ్లెస్సింగ్స్ అందుతాయి, గాడ్ బ్లెస్సింగ్స్ అందుతాయి. అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళు అంది వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో 7:20 అవుతుంది. ఇంకా కేవలం 10 minutes మాత్రమే మనకు టైం ఉంది.
యాక్చువల్ గా మీకు ఇంకొక స్టోరీ, ఒక సక్సెస్ ఫార్ములా నేను చెప్పాలనుకుని డిజైన్ చేసుకున్నాను, కానీ 7:20 అయింది కాబట్టి ఇంకొక రోజు మీరు ఇంకొక రోజు వస్తే, ఈ రోజు వచ్చిన వాళ్ళు ఇంకొక రోజు వస్తే మీరు సక్సెస్ కావడానికి విష్ణుమూర్తి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రం, శివుని చేతిలో ఉండేటువంటి త్రిశూలం, అర్జునుడి చేతిలో ఉండేటువంటి గాంధీవం, ఇలాంటి గొప్ప గొప్ప ఆయుధాలను మీకు నేను అందించబోతున్నాను. ఈ రోజే అలాంటి ఆయుధాలు మీరు సక్సెస్ కావడానికి మీకు అందించాలని నేను అనుకున్నాను. హనుమంతుని చేతిలో ఉండేటువంటి గద, ఇలాంటి గొప్ప గొప్ప ఆయుధాలు మీరు సక్సెస్ కావడానికి నేను ఈ రోజే మీకు అందించాలి అని అనుకున్నాను. కానీ 7:20 అవుతుంది కాబట్టి ఈ రోజు మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ ఆయుధాలను నా అమ్ముల పొదిలోనే దాచుకుంటాను, మీకు ఇవ్వను. నెక్స్ట్ కానీ నెక్స్ట్ కానీ ఇంకెప్పుడైనా నాకు మీకు ఆయుధాలు అందించాలి అనేటువంటి ఒక సుముహూర్తం ఏర్పడ్డ రోజు సుదర్శన చక్రం, త్రిశూలం, గాంధీవం, గద ఇలాంటివి మీకు నేను అందిస్తాను మీరు సక్సెస్ కావడానికి. ఓకే, ఎప్పుడు కూడా నన్ను ట్యూన్ చేస్తూనే ఉండండి. స్టే ట్యూన్ విత్ మీ. ఈ ఆయుధాలు మీకు ఎప్పుడైనా నేను ఇవ్వచ్చు, మీరు అందుకోవచ్చు, వాటిని మీరు ప్రదర్శించవచ్చు, సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎవరైతే ఎస్టర్డే యాక్టివిటీని చేశారో వాళ్ళందరూ కూడా మీరు చాట్ బాక్స్ యూజ్ చేసి మీ ఫొటోస్ ని షేర్ చేసి మీ యొక్క యాక్టివిటీని అందరికీ చూపించండి. దాన్ని చూసిన వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 2-3 minutes లో మనం ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. ఎస్టర్డే జరిగినటువంటి యాక్టివిటీ మహంకాళి పద్మ గారు 100% సక్సెస్ అవుతారు, ఎర్లీగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ స్పీడ్ అట్లా ఉంది. మరి సక్సెస్ ఎప్పుడు కూడా స్పీడ్ నే ప్రేమిస్తుంది అని చెప్పడం జరిగింది మనం. సో స్పీడ్ ఉన్న వాళ్ళకే సక్సెస్ వస్తుంది కాబట్టి మహంకాళి పద్మ గారు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. వీరబాబు గారు సెకండ్ పొజిషన్ లో 2-3 ఫోటోలు పెట్టిరు. ప్రొడక్ట్ రీటైల్, హోమ్ మీటింగ్, వీరబాబు గారు. సో ఇంకా ఎవరైనా ఎస్టర్డే యాక్టివిటీ చేశారు, హోమ్ మీటింగ్, పర్సన్ టు పర్సన్ మీటింగ్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఏం చేసినా కానీ మీరు ఇక్కడ మీ చాట్ బాక్స్ లో మీ యొక్క యాక్టివిటీని ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఆంజనేయులు గారు, ఆర్కే వరల్డ్ సార్ కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నారు. సార్ కూడా స్పీడ్ గా ఉన్నారు కాబట్టి సక్సెస్ కూడా మీకు స్పీడ్ గా వస్తుంది. ఆంజనేయులు గారు 100% మీరు సక్సెస్ అవుతారు. ఎవరైనా స్పీడ్ గా వర్క్ చేస్తే వాళ్ళందరూ స్పీడ్ గా సక్సెస్ అవుతారండి. స్లోగా చేస్తే స్లోగానే అవుతారు. మనం ఎలాంటి ప్రదర్శన చేస్తే అలాంటి రిజల్టే వస్తుంది. మహమ్మద్ సాజిద్ గారు సూపర్ స్టార్, డైలీ డైట్ ప్రొడక్ట్, వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ ని మార్కెట్ చేస్తున్నారు. మొహమ్మద్ సాజిద్ సూపర్ స్టార్. సో ఇప్పుడు చివరి ఎండింగ్ లో నేను దావత్ తీసుకుంటున్నా. సో రైట్, రికార్డు మరి నొక్కలేదు. సెషన్ యూట్యూబ్ లో పెట్టండి అన్నారు కానీ రికార్డు నొక్కినట్టు గుర్తుందా గుర్తులేదో తెలియదు. రికార్డ్ అయితే మాత్రం పెడతాను. రికార్డు కాకపోతే ఇంకా మన అదృష్టం అంతే. ఇవాళ విన్నదే మీరు మీ మెమరీలో ఉంచుకోవాలి అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. 7:25 అవుతుంది. రేపు మరొక అద్భుతమైన సెషన్ తో, మరొక గ్రేట్ ట్రైనర్ తో, ఎక్స్పీరియన్స్ ట్రైనర్ తో మళ్ళీ మనం ఈ 6 AM క్లబ్ లో ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్డ్ డే లో మనం మళ్ళీ కలుద్దాం. సో రేపే చెప్పచ్చు, ఎల్లుండే చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు. 5 రకాల ఆయుధాలు నా దగ్గర ఉన్నాయని చెప్పడం జరిగింది. మీకు 4 చెప్పినా ఇంకోటి కూడా ఉంది ఆయుధం. ఆ 5 రకాల ఆయుధాలని మీ చేతికి నేను అందించనున్నాను మీరు సక్సెస్ కావడానికి. అవి తీసుకుంటే మీరు 100% సక్సెస్ అవుతారు. సో దానికోసం రెగ్యులర్ గా మీరు 6 AM అటెండ్ అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. రేపు మళ్ళీ ఇదే వేదిక పైన మనం కలుద్దాం. మీరు అటెండ్ కావడమే కాకుండా మీతో పాటు ఒక 5 members ని మీరు ప్లాన్ చేసుకోండి. మీరు చైర్మన్ కావాలన్నా, మీరు అంబాసిడర్ కావాలన్నా, క్రౌన్ అంబాసిడర్ కావాలన్నా, సిపి కావాలన్నా మీకు 5 teams ఉండాలి. పంచ పాండవులు ఎప్పుడు మీతో ఉంటూనే ఉండాలా. మీతోని పంచ పాండవులు ఉంటే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ పంచ పాండవులని మీరు ఎవ్రీ డే ఇక్కడ తీసుకొచ్చుకోండి. ఎవ్రీ డే మీరు పంచ పాండవులను ఇక్కడ తీసుకొస్తే ఈ సక్సెస్ అనేటువంటి కురుక్షేత్ర యుద్ధంలో
మీరే విజేతలు కావడానికి అవకాశం ఉంటది. ఎక్కడున్నారో వెతుక్కోండి. వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారా, వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నారా, ఎక్కడెక్కడ తిరుగుతారో సోషల్ మీడియాలో పట్టుకోండి, ఆఫ్లైన్ లో పట్టుకోండి, ఆన్లైన్ లో పట్టుకోండి, వెతుకుతూనే ఉండండి పంచ పాండవుల కోసం. సో వాళ్ళు దొరికినప్పుడు కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. సక్సెస్ అనేది వాళ్ళ ద్వారా మీకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ రామ్. గుడ్ ఐఎమ్ సి ఎవ్రీవన్.